ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ వందనాలు. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం ప్రభువా. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మొదటి గడియ మీతో గడిపేటువంటి భాగ్యము మీరు నాకు ఇచ్చారు, మా అందరికి ఇచ్చారు. స్తోత్రమయ్యా. నాయనా, మేమందరం కలుసుకొని ప్రభువా ఇప్పటి వరకు పాటలు పాడాము, మీ నామాన్ని మహింపరిచాము. తండ్రి, ఈ సమయంలో ఆయన మీరు మాతో మాట్లాడబోతున్న మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. ఆయన మేమందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి ప్రభువా. అవును నాయనా, మీ మాటలు అమూల్యమైనటువంటి ముత్యాలు తండ్రి. అవి మేము శ్రద్ధగా వినేటువంటి జ్ఞానము, ఆ భాగ్యం మీరు మాకు దయచేయమని తండ్రి, నన్ను కూడా ప్రభువా మీ యొక్క బూరగా వాడుకోమని విజ్ఞాపన చేస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకున్నటువంటి ఆసక్తిని బట్టి మీకు స్తోత్రములు నాయనా. మీ పట్ల తండ్రి మీ వాక్యాన్ని వినాలన్నట్టు ఒక మంచి ఆలోచన వారికి ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తూ వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన వారలారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నూను కుమారుడు, అదేవిధంగా మోషే పరిచారకుడు అయినటువంటి యెహోషువతో దేవుడు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మరి మోషే ధర్మశాస్త్రము ఏమైతే ఇచ్చిందో అది మీరు తప్పక బోధించాలి. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించెదవు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి. దేవుని వాక్యము మనము విన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆ వాక్యాన్ని మనం స్వయంగా ధ్యానించినప్పుడు కానీ, అది ఎలా ధ్యానించాలంటే సమయం అనక అసమయం అనక నీవు దివారాత్రములు దాన్ని ధ్యానించే స్థితిలో నీవు ఉండాలి. అలా ధ్యానించినప్పుడు మన మార్గంలో మనము వర్ధిల్లుతాము, మన ప్రవర్తన విషయంలో చక్కగా ప్రవర్తిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలో మనము కొందరము నిర్లక్ష్యం చేస్తాం. కొందరు ఆదివారం మాత్రమే ధ్యానించేవారుంటారు. మరికొందరు రోజులో ఒకసారి మాత్రమే దాన్ని ధ్యానించేవారుంటారు. మరికొందరు ఆ వాక్యాన్ని అనుక్షణం కూడా నెమరు వేసుకుంటూ బ్రతికేవారుంటారు. అందుకే ఈ మాట గమనించినప్పుడు నీవు జాగ్రత్త పడినట్లు అనే మాటను అక్కడ చూస్తున్నాం. దానికి ముందు ఇంకొద్దిగా గమనించినప్పుడు ఈ వచనంలో మొదటి భాగంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ యొక్క దేవుని వాక్యాన్ని నువ్వు బోధించే స్థితిలో ఉండాలి. నువ్వు సువార్తను ప్రకటించే స్థితిలో ఉండాలి. అదే సమయంలో దాన్ని నెమరు వేసుకుంటూ దానిలో ఏమైతే రాయబడిందో వాటి ప్రకారం మనము జాగ్రత్తగా చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనకు ఏమైతే బోధిస్తూ ఉందో
దేవుని వాక్యం ఏమైతే నువ్వు వింటున్నావో, ఆ వాక్య ప్రకారంగా జీవించేటువంటి స్థితిలో గూడా మనం ఉండాలి. అదే సమయంలో దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు ఏ విధంగా ధ్యానించగలం? మరి మిగతా పనులు చేసుకోపలేదా అనేటువంటి ప్రశ్న కొందరిలో ఉండొచ్చు. దివారాత్రములు ధ్యానించడం అంటే, నువ్వెక్కడికి వెళ్ళినప్పటికి కూడా వాక్యాన్ని నెమరు వేసుకునే స్థితిలో ఉండాలి. మనము ఉదయకాల సమయంలో గావచ్చు, లేకపోతే నువ్వు ఏ సమయంలో అయినా నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు, లేకపోతే నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్య భాగాన్ని మనము మార్గంలో మనము వెళ్తున్న సమయంలో, లేకపోతే ఉద్యోగ స్థలంలో ఉన్న సమయంలో, నీవు ఈ యొక్క వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఎలా నెమరు వేసుకోవాలి అంటే, మనం ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడు, మన సహవాసులను మనం గమనించినప్పుడు, దేవుని బిడ్డలతో మనం సహవాసం చేసినప్పుడు, దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకునే అవకాశం వస్తది. కనుక మనము నిద్ర లేచి మనం బయలుదేరి ఉద్యోగానికి వెళ్లి తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు కూడా దేవుని బిడ్డలతో మనం సహవాసం చేసినప్పుడు దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించే భాగ్యం నీకు వస్తుందని మరి మనం గమనించవచ్చు. కనుక దేవుని వాక్యము మనం దివారాత్రములు ధ్యానించినప్పుడు దేవుని వాక్యము కీర్తనలో చక్కని మాటను మనం చూస్తాం. 1 అధ్యాయంలోనే మనము ఆ వాక్య భాగం అందరికి తెలిసిన వాక్యమే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. 1వ కీర్తన 2వ వచనంలో. దేవుని వాక్యాన్ని మనము దివారాత్రములు ధ్యానిస్తే వాడు ధన్యుడుగా ఉన్నాడు. వాడు దీవించబడుతూ ఉన్నాడు. వారి కుటుంబం దీవించబడుతూ ఉంది. దివారాత్రములు ధ్యానించేటువంటి వారి యొక్క జీవితము, వారి మార్గము గూడా చాలా చక్కగా ఉంటుంది. వారి మార్గము దేవుడు సరళం జేస్తాడు. అయితే ఎవరైతే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, వారి జీవితం ఎలా ఉంటుందంటే, నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఒక నీటి పారుదల ఉన్నప్పుడు, ఆ పారుదలకు దగ్గరలో ఒక చెట్టు కనేస్తే, అటు నీటి పారుదల దానికి ఎప్పుడు నీరందుతూ ఉంటుంది. అదే సమయంలో దానికి ఎండ అవసరం గనక ఎండ తగులుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏ సమయంలో ఆ చెట్టు ఫలం ఇవ్వాలనో, ఆ సమయంలో ఆ చెట్టు యొక్క ఫలము ఇస్తూ, మనల్ని సంతోషపెడుతూ, అది గూడా జీవిస్తా ఉంటుంది పచ్చగా. జీవితం అలా పచ్చగా ఆ చెట్లు గడిచిపోతా ఉంటది. ఎందుకంటే ఈ అనుక్షణము గూడా ఆ నీటి పారుదల, ఆ నీరు దానికి అందుతూ ఉంది. మనము గూడా దేవుని వాక్యము, ప్రార్థన ఇవి 2 మన జీవితాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు, మన కుటుంబ జీవితంలో మన భార్యాభర్తల మధ్య, లేకపోతే పిల్లలు గూడా ఏ సమయంలో ఫలించాలనో వారు ఫలిస్తూ, మన కుటుంబము దేవుని కుటుంబంలాగా, దేవుని మహిమపరిచే కుటుంబంలాగా మనము కొనసాగే భాగ్యం ఉంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దివారాత్రములు ధ్యానించడం వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. అయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనంలో మనం గమనించినప్పుడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటకి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. మంచివాడు తన హృదయంలో నుంచి మంచి విషయాలు తీసుకొనొస్తాడు. చెడ్డవాడు వాడి యొక్క ఆలోచన బట్టో, లేకపోతే వాడి హృదయంలో ఏముందో అది తీసుకొనొస్తాడు బయటికి. అయితే హృదయంలో మనకు దేవుని వాక్యం ఉండినప్పుడు, మన హృదయంలో ఏమైతే ఉందో
ఆ వాక్యాన్ని బట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలు గూడా దేవుని వాక్యానుసారంగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయంలో మనం ఏమైతే నిండిపోయి ఉంటుందో, దానిని బట్టే మన నోరు మాట్లాడుతా ఉంటుంది. నీ హృదయంలో కల్మషం ఉంటే, నీవు కల్మషమైన మాటలు మాట్లాడతావు. నీ హృదయంలో ప్రేమ ఉంటే, నువ్వు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతా ఉంటావు. నీ హృదయంలో కక్ష ఉంటే, కక్షతో కూడిన మాటలు మాట్లాడుతా ఉంటావు. అదే నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ, ఎక్కడ మనము సమయం వచ్చినప్పటికి కూడా, ఆ సమయంలో దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు మనం ఎక్కువ సమయం గూడా ఉద్యోగ స్థలంలో గడుపుతాం. లేకపోతే పనికి వెళ్ళేవారు, ఆ పనికెళ్ళే ప్రాంతంలో ఎక్కువ సమయం గడుపుతారు. అయితే గమనించండి, మన పాత రోజులకు ఇప్పుడు గమనిస్తే మన పూర్వీకుల రోజులకు, వారు ఎక్కువ సమయాన్ని దేవునికిచ్చేవారు. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి కూడా, తిరిగి నిద్రపోయేంత వరకు కూడా అనేక సార్లు వాళ్ళు ప్రార్థన చేసేవారు. మోకాళ్ళు ప్రార్థన చేసేవారు. మోకాళ్ళు వంగి వాక్యాన్ని చదివేవారు. అయితే అలాంటి స్థితిలో మనం వారిని చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో మనం గమనించినట్లయితే, ఉద్యోగ స్థలంలోకి మనం గమనించినప్పుడు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన స్నేహం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే లోక సంబంధమైన స్నేహం ఎక్కువైపోతుందో, దేవుని వాక్యం నీలో ఉండదు. నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు, నీ వాక్యము నీకు మంచి ఆలోచనిస్తుంది. ఆ వాక్యము నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. నీలో ఎప్పుడైతే వాక్యము లేదో, ఆ ఆలోచన తీరు మారిపోతున్నప్పుడు, సాతాను సంబంధికుడిగా మారిపోతావు. అందుకే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నప్పటికి కూడా, దేవుని వాక్యం నీలో ఉంది గనక, ఆ భయము, ఆ భక్తి నిలకడగా ఉంటుంది. అదే సమయంలో నీవు దేవుని బిడ్డలతో స్నేహం చేస్తావు. ఏదైనా సమయం దొరికినప్పుడు దేవుని మాటలు మాట్లాడుకుంటావు. లేకపోతే సమయం దొరికినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటావు. కనుక నీ హృదయంలో ఏమైతే నిండి ఉందో, దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. అదే విధంగా మరొక వాక్య భాగం చూసినట్లయితే, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. మన పూర్వీకులు మనకొక మార్గం నేర్పిస్తారు. మన తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము మనము నెమరు వేసుకోవాలి అని మంచి అలవాట్లు మనకు నేర్పిస్తారు. మన యొక్క దేవుడు మనకేమైతే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడో, అవి నీతో మీ తల్లిదండ్రులు కావచ్చు, మన మన పూర్వీకులు కావచ్చు చదివిస్తారు. అయితే మనకంటూ ఒక దేవుని వరం ఏర్పడుతది. కొందరు వాక్యాన్ని చక్కగా చదవగలరు. కొందరు వాక్యాన్ని చక్కగా బోధించగలరు. ఇలాంటి విషయాలు మనం గమనిస్తాం. అయితే దేవుడు నీకిచ్చిన వరం అది. ఆ వరాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు. కనుక ఎప్పుడైతే దేవుడు నీకివ్వబడినటువంటి వరాన్ని అలక్ష్యం చేస్తావో, దేవునికి దూరమైపోతావు. దేవునికి దూరమైనప్పుడు
లోక సంబంధమైన వాటి కొరకు, సంబంధమైన విషయాల కొరకు నీవు తాపత్రయపడతావు. ఎప్పుడైతే ఆ విధంగా లోక సంబంధమైన విషయాలకు వెళ్ళిపోతావో, దేవునికి పూర్తిగా దూరమైపోయినప్పుడు సాతాను కుమారుడిగా, సాతానికి కుమార్తెగా పిలువబడతావు. కనుక మనము మన పెద్దలు మనకేమైతే నేర్పించారో, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి, దేవుని వాక్యాన్ని మనము అనుదినము ధ్యానించే వారంగా ఉండాలని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే దేవుని వాక్యం చదవడం వల్ల మరొక దేవుడు చేసే మేలును మనం గమనించినట్లయితే 37వ కీర్తన 31వ వచనం చదువుకుందాం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారు వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది. వారి అడుగులు జారవు. నీతిగా జీవించే వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని గూర్చి వారు మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రవర్తన కూడా న్యాయంగానే ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదివేవారు కావచ్చు, దేవుని వాక్యాన్ని వినేవారు కావచ్చు, ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వారెప్పుడు కూడా న్యాయంగానే ప్రవర్తిస్తారు. నీవు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అంటే నీవు దేవుని వాక్యాన్ని వినడం లేదు అని అర్థం చేసుకోవాలి. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం లేదు అని అర్థం చేసుకోవాలి. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవడం లేదు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యము నిండిపోయి ఉంటుందో, నీ హృదయం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నీ యొక్క ఆ దినమంతా కూడా నీ ప్రయాణం కూడా చాలా సరళం చేసి దేవుడు చాలా పాజిటివ్‌గా ఆ రోజంతా గడిచిపోతుంది. కనుక నువ్వేమైతే అనుకుంటున్నావో అవి దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఎప్పుడు? దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు. వారి దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు జారవు. నీ అడుగులు జారకుండా ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. జారిపోవడం అంటే అర్థమేంటి? లోకానుసారమైన జీవితానికి జారిపోవడం. ఎవరైనా నీ యొక్క స్నేహితులు, అన్యులొచ్చి నిన్ను పిలిచినప్పుడు నువ్వు వెంటనే లోబడిపోవడం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలలో మునిగిపోవడం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని వాక్యము దివారాత్రములు చదివేవాడు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయడు. జారిపోడు. అడుగులు జారిపోకుండా జాగ్రత్త చూసుకుంటాడు. ఎందుకని? దేవుని వాక్యము అతని హృదయంలో ఉంది గనుక, ఆ హృదయంలో ఏమైతే వాక్యము ఉందో, ఆ వాక్యము అతనితో మాట్లాడుతుంది. ఈ తప్పు నువ్వు చేయడానికి వీలు లేదు. చేయకూడదు నీ వాక్యంలో ఉంది అని ఆ యొక్క వాక్యాన్ని హృదయం ద్వారా జ్ఞాపకం చేస్తది. నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉన్నదో, నీకు ఆ వాక్యము జ్ఞాపకం రాదు. అప్పుడు నీవు దేవునికి వ్యతిరేకమైన విషయాలకి ముందుకు వెళ్తావు. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్నిసార్లు మనం వాక్యం చదివామన్నది కాదు ముఖ్యం. ఎన్ని ప్రసంగాలు మనం విన్నాము అన్నది కాదు ముఖ్యం. నీ హృదయంలో భద్రంగా దేవుని వాక్యాన్ని దాచుకోవాలి. ప్రతిరోజు నెమరు వేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ నీవు దేవుని వాక్యాన్ని నెమరు వేసుకునేటువంటి ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. కనుక మరొక వాక్య భాగం చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడి. మనకు దేవుడు ఏమైతే ఆజ్ఞలు బోధించాడో అవి మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది సదాకాలం గూడా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఫిజికల్‌గా అందరికి కనబడుతుండేవాడు. అందరూ గూడా ఆయన డైరెక్ట్‌గా ఆయన అనుసరిస్తుండేవారు. ఇప్పుడాయన మరణించాడు, మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన మధ్యలో ఆయన ఎలా ఉన్నాడు? వాక్యం ద్వారా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాడు. మనం ఏం చేయాల్సిందేందంటే, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు సదాకాలం గూడా నీతో ఆయన ఉంటాడు. నివాసం జేస్తాడు. వాక్యం నీలో ఉందంటే దేవుడు నీలో ఉన్నాడు. వాక్యం నీలో లేదు అంటే దేవుడు నీలో లేడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోండి. యవ్వన కాలంలో యవ్వనస్తులు గావచ్చు, పెద్దవారు గావచ్చు, ముసలివారు గావచ్చు, ఎవరికైనా సరే వాక్యం అవసరమే. ఎందుకంటే ఏ సమయంలోనైనా తప్పు చేయొచ్చు. వయసుతో ఇప్పుడు అవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ గూడా పూర్తిగా కల్మషమైపోయున్నారు. దానికి కారణము దేవుని వాక్యం వారిలో నిలకడగా లేదు. దివారాత్రములు ఆ వాక్యాన్ని వారు ధ్యానించలేకపోతున్నారు. దివారాత్రులు వాక్యం ధ్యానించినప్పుడు నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. చిన్న పిల్లలు 6వ తరగతి పిల్లవాడు 4వ తరగతి పిల్లవాడిని చంపేశారు అంటే వాళ్ళ హృదయంలో కల్మషం ఉంది. తల్లిదండ్రులు వాడికి నేర్పించలేదు దేవుని వాక్యాన్ని. 80 సంవత్సరాల ముసలివాడు చిన్న బాలికను అత్యాచారం చేస్తున్నాడంటే వాడి హృదయంలో దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం నిలకడగా లేనప్పుడు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. నువ్వు చేసే పనిలో గావచ్చు, నువ్వు చేసేటువంటి వ్యాపారం గావచ్చు, అక్రమంగా, అన్యాయంగా చేస్తున్నావు అంటే నీ హృదయంలో దేవుని వాక్యం లేదు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు నీవు న్యాయవంతుడిగా చేస్తావు. నీ ఉద్యోగ స్థలంలో నీ ఉద్యోగం సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నావు అంటే దేవుని వాక్యం నీలో నిలకడగా లేదు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించమో మనం పూర్తిగా దేవునికి దూరమైపోతాం. అప్పుడు నీకు న్యాయము అనేది కనిపించదు. నువ్వు చేసే ప్రతి పని కూడా అన్యాయం అయిపోద్ది. కనీసము అన్యాయం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించలేవు. నీ ఎదుటి వారు గుర్తిస్తారు. ఎందుకనంటే నీవు పూర్తిగా నీ కళ్ళు మూసుకొని పోయుంటాయి. దేవుని వాక్యం నీకు కనబడదు. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకునే శక్తి నీకుండదు. అందుకే ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా దేవుడు నీతో ఉండాలి అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించే పరిస్థితుల్లో నీవుండాలి. 119వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఆదివారం రోజులు బైబిల్ తీయడం కాదు. కొందరు క్రైస్తవులు ఆదివారం రోజు మాత్రమే బైబిల్ తీస్తారు. అది కూడా మందిరంలో కూర్చున్న ఆ గంట సేపు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా మళ్ళీ బైబిల్ తీసేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్నారు ఇలాంటి వారు. ఎంతో బాధాకరమైన విషయం అది. పాపము చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి.
నీ హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. ఏ విధంగా అయితే మనము నీరు జారిపోకుండా ఒక చెట్టుకు పాదేస్తామో, ఆ విధంగా నీ హృదయంలో ఒక అడ్డుకట్టు వేసుకోవాలి. ఎప్పుడు కూడా నీ వాక్యం అక్కడ నిలబడుండాలి. అలా నిలబడున్నప్పుడు నువ్వు వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు నువ్వు పాపము చేయడానికి అవకాశం ఉండదు. దేవుని వాక్యముకు వ్యతిరేకమైనవి ఏవి కూడా నువ్వు చేయడానికి ఇష్టపడవు. చివరగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14 అధ్యాయం 21 వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడెను. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. దేవుని యొక్క ఆజ్ఞలను మనం అంగీకరించాలి. బైబిల్‌లో రాసిన ప్రతి మాట నువ్వు చదివినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించాలి. ఇష్టపడాలి వాటిని. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం వాటిని గైకుంటామో, వాటిని మన యొక్క జీవిత మార్గంలో మనము అన్వయించుకుంటామో, అప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడవు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లు మరి దాని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావు. బావుంది. నా దేవుడు యేసుక్రీస్తు నా గొప్ప దేవుడైన సర్వోన్నతుడు అని చక్కగా పొగుడుతున్నావు. దేవున్ని నువ్వు చక్కగా జ్ఞాపకం పెట్టుకొనున్నావు. మంచిదే. దానికి సాదృశ్యంగా దేవుని వాక్యం నీలో నిలబడుందా? దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడైతే నువ్వు ఎవరైతే బోధకులు, కాపరులు వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా అంగీకరిస్తున్నావా? వాక్యం చెప్పే సమయంలో మనం నిద్రపోతున్నామా? ఈరోజు మన యొక్క గూగుల్ మీట్‌లో అనేక మంది రకరకాల కోణంలో మనకు వాక్యం అందిస్తా ఉన్నారు. ఆ వాక్యాన్ని వింటే మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుని నువ్వు ప్రేమించేవాడివైతే దేవుని వాక్యం కొరకు ఆశపడతావు. ఇదిగో అయ్యా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అంటాడు కీర్తనకారుడు. ఆశపడాల మనము. దేవుని వాక్యాన్ని మనము ప్రేమించడము అంటే దేవుణ్ణి ప్రేమించడము అని అర్థం. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని ఎక్కువ సమయమని గడుపుతూ, దేవుని వాక్యాన్ని ఎక్కువ సమయం వింటూ, దివారాత్రములు నీవు దేవుని వాక్యంలో గడుపుతున్నావు అంటే, నువ్వు దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నావని అర్థం. నువ్వు ఎంత సమయము దేవుని వాక్యానికి ఇస్తున్నావో దాన్ని బట్టిలే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు ఉంది అని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకోవడం కాదు గొప్పతనం. క్రైస్తవులము అని చెప్పుకోవడం కాదు గొప్పతనం. అదే సమయంలో నువ్వు దేవుని కొరకు ఎంత సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. దేవుని కొరకు అంటే దేవుని యొక్క వాక్యం కొరకు. దివారాత్రములు ధ్యానించే పరిస్థితుల్లో ఉన్నావా? ప్రార్థన చేసే స్థితిలో ఉన్నామా? అనేది మనం ఈరోజు ఒకసారి ఆలోచించాలి. అందుకే దేవుడి వాక్యం అంటుంది, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు దీవించబడతాడు. ఒక చెట్టుకు నీళ్లు, ఎండ అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ చెట్టు తగిన సమయంలో ఫలమిస్తుందో, నీ జీవితం కూడా అదే విధంగా ఫలించేటువంటి స్థితికి వెళ్తావు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినప్పుడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటున్నావా లేదా? ఒకవేళ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటున్నట్లయితే, అది మళ్ళీ తిరిగి నువ్వు నెమరు వేసుకుంటున్నావా లేదా? నువ్వు నెమరు వేసుకుంటున్నట్లయితే నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా? ఒకవేళ నీ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లయితే, ఆ మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చిందని ఎవరికైనా ప్రకటిస్తున్నావా? ఎవరికైనా తెలియజేస్తున్నావా?
దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం ఈరోజు వెచ్చిస్తున్నాం అనేది ఈరోజు మనం ప్రశ్నేసుకుందాం. ఒకవేళ మనం సమయం ఇవ్వకపోతే ఇప్పుడన్నా మనం సమయం ఇద్దాం. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అప్పుడు మనం దేవుడిని ప్రేమించిన వారమవుతాం. ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. మన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ఆయన భద్రపరుస్తాడు. సదాకాలం మనతో ఉంటాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ ఉదయకాల సమయంలో దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని హెచ్చరికలతో కూడిన దేవుని యొక్క వాక్యాన్ని అందించిన